ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కోసం పోగొట్టుకున్న పరువు చాలు, ఇంకా నీ కోసం పోగొట్టుకోవడానికి ప్రాణం తప్ప ఏది లేదమ్మా, ఏది లేదు. ఏమండి రఘు, ఏంట్రా మాటలు? మాట్లాడిస్తోందమ్మా. తను ఎదుగుతున్న ఎదుగుదలను చూసి తట్టుకోలేక మాటలు తన్నుకొనొస్తున్నాయి. నువ్వింత స్థాయికి ఎదుగుతావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. నాన్న, నేను చెప్పేది నిజం నాన్న. మిమ్మల్ని ఎలా నమ్మించాలి నాన్న? ఆపు రామలక్ష్మి. నా జీవితంలో నేను చూడకూడదనుకున్న కన్నీళ్ళని నా అన్న కళ్ళల్లో చూపించావు. అయినా నీ మనసు మారట్లేదా? ఆ కన్నీటికి కారణం నువ్వు కాక మరొకరు అయ్యుంటే తల నరికి అన్న కాళ్ళ దగ్గర పెట్టేవాణ్ణి. అన్న కూతురు కాబట్టి బతికిపోయావు. అయినా కన్యాదానం చెయ్యనంటేనే అంత బాధపడ్డావే. ఆ మాట అన్నప్పుడు నా అన్న ఎంత బాధపడి ఉండాలి. అనిపించడానికి నువ్వెంత బాధ పెట్టుండాలి. ఊరందరి ముందు ఘనంగా చేయాల్సిన పెళ్లిని చాటుగా గుళ్ళో చేయాల్సిన స్థాయికి నువ్వు నా అన్నని దిగజార్చావు. చివరికి నీ పెళ్లికి కూడా రాలేను అన్నట్టుగా బాధ పెట్టావు. ఇంకా బాధపడడానికి ఆయన సిద్ధంగా ఉన్నా, చూడ్డానికి నేను సిద్ధంగా లేను. నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా అనేది అనవసరం. ఆ ప్రశాంత్కిచ్చి పెళ్లి చేస్తానని అన్నయ్య మాటిచ్చాడు. ఆ మాట నిలబడాలి, ఆయన గౌరవం కూడా నిలబడాలి. నీ కథలకి కన్నీళ్ళకి కరిగిపోవడానికి ఇంకా సిద్ధంగా ఎవరూ లేరు. ఈ పెళ్లి జరుగుతుంది అంతే. అందుకు ఎవరు అడ్డొచ్చినా అడ్డంగా నరికేస్తా. ఇంకా చూస్తారేంటి? వింటుంటే చెప్తూనే ఉంటుంది. ముహూర్తం టైం అవుతుంది, బయలుదేరండి. అన్నయ్య, నీ మాటే శాసనం. అదే జరుగుతుంది. నేను జరిపిస్తానన్నయ్య. పదనన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.